నీకు ఇలాంటి మామూలే కదా, వెళ్ళు. ఆ సామాన్య నీ కోసం ఈ శారీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి అసలు నువ్వు? నీకు తెలిసినట్టు ఏంటేంటో అనేస్తున్నావు. నీకే అన్ని తెలిసినట్టు ఊహించుకొని అన్ని మాట్లాడేస్తున్నావని నన్ను అంటావు కదా. ఇప్పుడు నువ్వు చేస్తుంది అది. ఈ సారీ మా అమ్మ మెమరీ సారీ. నేను ఆ సామాన్యకి ఎందుకు ఇస్తాను? అలానే నీతో అన్నానా? నన్నే ఇచ్చేసింది నీకు ఆ శారీ ఇవ్వటం పెద్ద విషయం. అయినా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసుకునే నీకు ఇలాంటి సెంటిమెంట్లే ఉండవు కదా. ఈసారి నేను ఆ సామాన్యకి ఇవ్వను సూర్య. నా దగ్గరే ఉంటుంది, నేనే కట్టుకుంటాను. చాలా మా డాడ్ బట్టలు నీ దగ్గరే ఉంచుకో. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. టెంపుల్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసి. అందరూ రెడీ అయ్యారా లేదా? గుడికి వెళ్ళి పెళ్లి బట్టలు దేవుడి దగ్గర పెట్టి రావాలి కదా. అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. కూర్చున్నావేంట్రా? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోయింది. చంద్ర, ఏంట్రా ఇది? టీవీ చూస్తా అలా కూర్చుంటావేంటి? అబ్బా ఉండమ్మా, మంచి సినిమా చూస్తుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? ఊరే ఊరే ఊరే, పొద్దున్నే ఈ సినిమాలేంట్రా? రే త్వరగా లేరా, అందరూ గుడికెళ్ళాలి కదా. అవును, పద్మ ఎక్కడుంది ఏంటో? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందన్నట్టు గుడికెళ్ళాలన్న ఆతృత ఎవరికీ లేదే. సరే తొందరగా లే, తొందరగా తయారు. పద్మా, అయ్యో అల్లుడు గారు ఇంకా పేపర్ పట్టుకొని ఉన్నారేంటి? త్వరగా లేచి రెడీ అవ్వండి. అయ్యో పద్మ, ఏం చేస్తున్నావు ఇక్కడ? చూస్తున్నావు కదా, దోసల పిండి కలుపుతున్నా. ఇప్పుడు దోసల పిండి కలుపుతూ కూర్చోడం ఏంటి? నేనేం కూర్చోలా, నించోనే పిండి కలుపుతున్నా. చాలే నీ వేళ కోళం నువ్వును. చేసింది చాలు కానీ నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయిపో. అమ్మా, మా ఆయనకి చంద్రకి ఆకలి వేస్తుందంట. ముందు వాళ్ళ సంగతి చూడని. నా బాబు పొట్ట తమలపాకులు కట్ట ఎప్పుడు తడుపుతూ ఉండాలన్నట్టు ఇప్పుడు ఇదో పనే. అంటే ఏంటి? మా ఆయన టిఫిన్ పెట్టొద్దంటావా? అలా నేనెందుకంటానే, గుడికి వెళ్ళేటప్పుడు తిని వెళ్తే బాగుండదు కదా అని అన్నాను. సరే సరే, త్వరగా కానిచ్చి రెడీ అవ్వు. అమ్మ శాము, పూజ సామాన్లు అయినా సిద్ధంగానే ఉన్నాయి కదా? అన్ని సిద్ధం చేశాను పెద్దత్త. కొన్ని గంగ చేత కారులో పెట్టించాను. అవును, అందరు రెడీ కదా? ఎక్కడమ్మా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. అదేంటి పెద్దత్త? ఏమోనమ్మా, నా మాట ఎవ్వరూ వినట్లేదు. నీ మాట అయినా విని త్వరగా రెడీ అవుతారేమో చూడుపో. సరే సరే. అయినా నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? నాదెంతసేపు పెద్దత్త, 2 minutes లో రెడీ అవుతాను. అయ్యో అవును, పద్మావతి ఎక్కడా? అదిగో వంటగదిలో ఉంది. నేనెంత చెప్పినా కదలటలేదు. వెళ్ళి వాళ్ళ సంగతి చూడమ్మా కాస్త. సరే సరే, నేను చూస్తానులే. ఇది పట్టుకో, ఇప్పుడే వస్తాను. బేబీ, గో అండ్ గెట్ రెడీ. బేబీ, వాట్స్ రాంగ్ విత్ యూ? మనం టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇంకా ఇలాగే ఉన్నావేంటి? కమాన్, గో గెట్ రెడీ ఫాస్ట్. మామ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఏమైంది?
దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? మామ్, మనం ఏ ఆలోచనతో అయితే ఇంటికొచ్చామో, సూర్యుని నేను పెళ్లి చేసుకోవాలని ఇంతగా ట్రై చేస్తున్నానో ఆ విషయంలో ఒక న్యూస్ తెలిసింది. వాట్ ఇస్ ఇట్? వజ్రపాటి ప్రాపర్టీస్ గురించి. వాట్? ఎస్ మామ్. ఆ సమంత ఫాదర్ తనకి కాల్ చేశారు. ఆ కాల్ నేను ఆన్సర్ చేశాను. సమంత వాయిస్తో నేను ఆయనతో మాట్లాడాను. ఇస్ ఇట్? అవును మామ్. సమంత మదర్ కండిషన్లో బెటర్మెంట్ కనిపిస్తుందని చెప్తూ వజ్రపాటి ప్రాపర్టీస్ గురించి ఏదో చెప్తున్నాడు మామ్. ఐ డోంట్ అండర్స్టాండ్. సమంత ఫాదర్ ఏంటి వజ్రపాటి ప్రాపర్టీస్ గురించి మాట్లాడడం ఏంటి? అదే మిస్టరీగా ఉంది మామ్. ఫుల్ డీటెయిల్స్ చెప్తాడేమో అని నేను చూస్తే ఈలోగా లైన్ డ్రాప్ అయింది. అదేంటో తెలుసుకుందామని సమంత ఫాదర్కి కాల్ చేస్తున్నాను, బట్ కనెక్ట్ అవ్వట్లేదు. నీ మాటలు వింటుంటే ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ బేబీ. సమంత ఫాదర్ ఏంటి వజ్రపాటి ప్రాపర్టీస్ గురించి మాట్లాడడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. అసలు వజ్రపాటి ప్రాపర్టీస్ మొత్తం లాస్లో ఉన్నాయేమో బేబీ. అయినా వీళ్ళ ప్రాపర్టీస్ అని సేఫే కదా? మామ్, డోంట్ థింక్ ఇన్ అ నెగటివ్ వే. మరి ఏమై ఉంటుందంటావు? అదే అర్థం కావట్లేదు మామ్. బట్ ఆ మిస్టరీ ఏంటో కనిపెట్టాలి. ఓకే బేబీ, అది ఎలా తెలుసుకోవాలో వి విల్ డిస్కస్ మ్యాటర్. నవ్ యూ గో అండ్ గెట్ రెడీ ఫాస్ట్. ఈ పాటికి సూర్య రెడీ అయిపోయి ఉంటాడు. గో. పద్మావతిన ఎన్నిసార్లు చెప్పాలి? ఈ దోశ నేను వేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సముద్ర ఏంటిది? చెప్తే వినిపించుకోవెందుకు? అది కాదు పద్మావతిన. ఇదిగో ఇలా చూడు, గుడికి వెళ్ళడం అనేది మాకు సంబంధించిన విషయం కాదు. అసలు అక్కడ మాకెవ్వరికి ఎలాంటి పని లేదు. కరెక్ట్ గా చెప్పావు అక్క. నేనెప్పుడు కరెక్ట్ గానే చెప్తా. చెప్పింది కదా సిస్టర్. శ్రీనివాస్ అన్నయ్య, నువ్వు కూడా ఏంటిలా? గుడికి వెళ్ళాలని తెలుసు కదా. మీరందరూ ఇలా ఉండడం ఏం బాలేదు. అది మా వల్ల కాదు. మా మనసులందుకు అంగీకరించావు సిస్టర్. అయ్యో, అసలు మీకేమైంది? అయింది మాకు కాదు, నీకే ఏదో అయింది. అందుకే నువ్వు ప్రేమించిన సూర్యాని అది ఎగరేసుకుపోతుంటే బాధపడాల్సింది పోయి నువ్వే పెళ్లి పెద్దలా వ్యవహరిస్తున్నావు. పద్మావతిన, సామాన్యని మ్యారేజ్ చేసుకోమని సూర్యకి నేనే చెప్పాను కదా. అంటే నువ్వు చెప్తే అన్నయ్య దాన్ని పెళ్లి చేసుకోవాలా? ఒక పక్క వాళ్ళ పెళ్లి జరగడం ఖాయం. అలాంటప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని అవసరమా? ముందందరు రెడీ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంటే ఏంటి? నా మాట ఎవరు వినరా? ఏంటమ్మా శ్యామ్, ఏమైంది? చూడండి చిన్న మావయ్య, టెంపుల్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వమంటే ఎవరు ఏం మాట్లాడలేదు. రెడీ అవుతారులేమ్మా, సూర్య కోసమైనా రెడీ అవుతారు. థ్యాంక్స్ చిన్న మావయ్య, థ్యాంక్ యూ. ఏంటమ్మా అంత గొప్ప పని ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు కాదు, అప్పుడు చేశారు కదా. మామ్ డాడీని లవ్ చేసిన విషయంలో, వాళ్ళు పెళ్లి చేసుకునే విషయంలో మంచి మనసుతో యాక్సెప్ట్ చేశారు కదా మీరు. మీ అమ్మంటే నాకు ప్రాణం అమ్మా. అప్పటికీ ఇప్పటికీ తను నా గుండెల్లోనే ఉంది. చిన్న మావయ్య, చిన్న మావయ్య,
ఒక్కోసారి మనం చేసేది కరెక్ట్ కాకపోయినా అందరికీ నచ్చితే అది ఒప్పని మెచ్చుకుంటారు. అదే ఒక్కోసారి మనం చేసేది కరెక్ట్ అయినా అందరికీ నచ్చకపోతే అది తప్పని నొచ్చుకుంటారు. అది ప్రేమ విషయంలోనే కావచ్చు, ఇంకే విషయంలో అయినా కావచ్చు. వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోయారు? గుడికి వెళ్ళాలి కదా, రెడీ అవ్వడానికి వెళ్ళుంటారు. హ్మ్. సామాన్య, సామాన్య, అయ్యో నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? బా ఏంటమ్మా ఇంకా ఇంతసేపు ఇలా రెడీ అవుతూ ఉంటేలా? అవతల సూర్య కూడా రెడీ అయిపోయి ఉంటాడు. అబ్బాబ్బాబ్బా మీ అందరినీ రెడీ చేయటమే సరిపోతుంది నాకు. ఏంటో సరే త్వరగా కానీ అమ్మా. ఆంటీ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అదే ఆంటీ, సూర్య పెళ్లి విషయంలో కాదు, ఇంట్లో ఏ ఫంక్షన్ జరుగుతున్నా మొత్తం బాధ్యతలన్నీ మీ మీద వేసుకొని ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు. ఆ విషయంలో మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. కానీ ఆంటీ ఒక్క మాట. ఏంటమ్మా? అంటే మీకు తెలియని కొత్త విషయం ఏం కాదు. ఈ ఇంటికి పెద్ద గ్రాండ్ సన్ సూర్యనే కదా? అవును. అయితే పెద్ద గ్రాండ్ సన్ కాబట్టి వజ్రపాటి ప్రాపర్టీ మొత్తంలో 3/4 వంతు సూర్యకి పోతే మీకు మిగిలే షేర్ ఎంత? ఆఫ్టర్ ఆల్ 1/4 అంతే కదా? ఆగగగగు, సూర్యకి మా ఆస్తిలో 3 వంతుల వాటా వెళ్ళిపోతుందా? మిగిలిన 1 వంతు వాటా మాకొస్తుందా? భలే దానివే. అలా జరగకూడదని సూర్యకి కాబోయే వైఫ్ గా ఈ ఇంటికి మీలాగే పెద్ద కోడలిగా నేను అనుకుంటున్నాను ఆంటీ. ఏదైనా ఫెయిర్ గా జరగాలి కదా? అలాగే జరుగుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి నేను అలా విన్నానేంటి? ఎలా విన్నావేంటి? అదే ఆస్తిలో 3/4 వంతు సూర్యకి వెళ్తుందని, మిగిలిన ఆ 1/4 లో సగం సమంతకి సగం మీకు అని. చచ్చ, అలా ఎన్నటికీ జరగదు. జరగకూడదనే నా విష్ కూడా. కానీ గ్రాండ్ పా అలా అనే ప్రాపర్టీ రాశారట కదా? అంటే జస్ట్ నాకు ఇప్పుడే తెలిసింది. అది నిజమో కాదో మరి. నా మీద ఇంత లవ్ చూపిస్తున్న మీకు ఈ విషయం తెలిసి చెప్పకపోతే ఐ వోంట్ బి యువర్ పర్సన్ కదా. అంటే ఏంటమ్మా? నేను మీ మనిషిని అనిపించుకోను అని అర్థం. అందుకే చెప్పాను ఆంటీ. ఆంటీ, ఏదో నాకు తెలిసిందే నేను విన్నది చెప్పాను. అలాగని ఇప్పుడు మీరు కిందికి వెళ్ళిపోయి ఎవరితోనూ ఫైట్కి దిగకండి, సరేనా ఆంటీ? బేబీ, వాట్ ఈస్ దిస్? మనం టెంపుల్కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ మ్యారేజ్ ఉంది. ఈ టైంలో రాజీతో నువ్వు అలా ఎందుకు చెప్పావు? అసలు నువ్వు చెప్పింది నిజమేనా? ఎస్ మామ్. సమంత డాడ్ అలా ఎందుకన్నాడో మనకు తెలియాలి కదా. తెలియాలి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ వెపన్ రాజీ ఆంటీ కదా. అందుకే ఆ వెపన్ని వదిలాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ మామ్. బేబీ, యు ఆర్ రియల్లీ గ్రేట్, వండర్ఫుల్ అండ్ బ్రిలియంట్. చెల్లి, చెల్లి, తొందరగా రా. ఎక్కడున్నా చెల్లి? ఏంటి చెల్లి ఇది? ఇన్నాళ్ళుగా నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు? అమ్మో అమ్మో అమ్మో,
నాకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఈ ఇంటి పెద్ద కోడలి నా దగ్గర ఇంత దాపరికమా? నన్నే ఇంత దగా చేస్తావా? మాట్లాడవేంటి చెల్లి? పద్మ, నా కొడుకు పెళ్లి విషయంలో కావాలని అంతా జరిపిస్తోంది మీ అమ్మ. అందుకే నేనసలు తనతో మాట్లాడదలుచుకోలేదు. ఆ మాట చెప్పు. వినపడిందిలే. అవునులే, చెయ్యాల్సిందంతా చేసేసి రాయించుకోవాల్సిందంతా ముందే రాయించేసుకొని ఇప్పుడు నేను అడిగితే సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని నాతో మాట్లాడటం ఇష్టం లేదని సాకులు చెప్తున్నావా? సాకులు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇప్పటిదాకా మామూలుగానే కదా ఉన్నావు, ఇంతలోనే ఏమైంది నీకు? ఏమవడం ఏంటి? ముంచేశారే, మనల్ని నిలువునా ముంచేశారు. నేను విన్నది నిజమైతే మనం చిప్ప పట్టుకుని అడుక్కు తినాలి. అమ్మా, అసలు ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఈ ఆస్తి విషయంలో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి మన నోట్లో మట్టి కొట్టేశారే. అక్క, మోట మాట్లాడే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడు. చూసావంటే పద్మ, చూసావంట్రా చంద్ర? ఉన్నమాట కుండ బద్దలు కొట్టినట్టు అనేసరికి ఇప్పటిదాకా నాతో మాట్లాడను అన్నావిడ ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడండి. మరి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని మాట్లాడాను. ఏ తప్పు? ఏ తప్పు చెల్లి? నువ్వు సూర్య కలిసి మా మాయ గారి చేత రహస్యంగా దొంగతనంగా ఎవ్వరికి తెలియకుండా ఈ ఆస్తిలో 3 వంతుల వాటా సూర్య పేరు మీద రాయించుకోలేదు? మీరిద్దరు కలిసి నాకు నా పిల్లలకి అన్యాయం చేయట్లేదా? పెద్దమ్మా 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 రా నాయనా రా, నీ ముందే ఈ విషయం తేలాలి. నేను, మా ఆయన, నా పిల్లలు ఏం పాపం చేశామని ఇంత దారుణాన్ని కొడిగట్టారు? ఎందుకు మాకింత అన్యాయం చేశారు? పెద్దమ్మా, నువ్వు అనవసరంగా ఏమీ లేని విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఇంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడి చాలా తప్పు చేశావు. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నావు. ఆ రోజు అత్త ముందు నా నోరు మూయించావు. పెద్దమ్మా, అలాంటి అవసరం మా అమ్మకు కానీ నాకు కానీ లేదు. లేకపోతే ఏంటి? మోసం చేశారు కదా. అలా అని ఎవరు చెప్పారు? చెప్పు పెద్దమ్మా, ఎవరు చెప్పారు? అది అమ్మో, ఈ రాజీ నా వైపు చూస్తుందేంటి? కొంప తీసి నా బేబీ పేరు చెప్పదు కదా? చెప్పక్క, నా కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు చెప్తే ఏంటి? నేను అడిగింది నిజమా కాదా? అబద్ధం, పచ్చి అబద్ధం. అవును పెద్దమ్మా, కావాలని మన మధ్యలో మనస్పర్ధలు సృష్టించాలని ఎవరో నీకు చెప్పారు. ఆ అవసరం ఎవరికి లేదు సూర్య. న్యాయంగా ఆస్తిలో మీకు సగం మాకు సగం రావాలి. కానీ 3 వంతుల వాటా మీదట, మిగిలిన 1 వంతు వాటాలో మాకు సగమట, కళ్యాణికి సగమట. ఇదెక్క న్యాయం? పెద్దత్త, అది నిజమై ఉండదు. గ్రాండ్ పా అలా చేయరు. చిన్నత్త, సూర్య అలాంటి పని చేయరు. నీకేం తెలుసమ్మా వీళ్ళ గురించి? నిన్న కాక మొన్న అమెరికా నుంచి వచ్చావు. పెద్దమ్మా, ఇది కేవలం నీ అనుమానం మాత్రమే. నేను ఎలాంటి వాణ్ణో చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచిన నీకు తెలీదా? ఎత్తుకొని పెంచాను కానీ ఇలా గుండెల మీద తంతావని అనుకున్నానా ఏంటి? అమ్మా, అన్నయ్యని అంత మాట అంటే ఊరుకునేది లేదు. ఒరే పిచ్చి సన్నాసి,
శ్రీరాముడు పక్కన లక్ష్మణులా ఉండడం తప్ప నీకేం తెలుసురా? ఆ విషయం ఎలా ఉన్నా ఆస్తిలో సగం వాటా నీకు కూడా రావాలి కదరా. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ రూల్ ప్రకారం వస్తుందమ్మా? తాతయ్య గారు చనిపోయినప్పటి నుంచి మన కంపెనీలు, మన వ్యాపారాలు అన్నయ్య కష్టం మీద తన తెలివితేటలతో డెవలప్ చేస్తూ వస్తున్నాడు. నేను ఇంట్లోనే కూర్చుంటున్నాను. అలాంటప్పుడు నాకు సగం వాట ఎలా వస్తుంది? అవునమ్మా, ఈ ఆస్తిని కాపాడే విషయంలో బరువు బాధ్యతలు వహిస్తోంది సూర్య. అయిన వాళ్ళకి ప్రేమను పంచడంలో, అందరూ తన వాళ్ళే అని మమ్మల్ని చూసుకోవటంలో, న్యాయం ధర్మం గురించి ఆలోచించడంలో మా అన్నయ్య నిజంగా నిజంగా శ్రీరామచంద్రుడే.